ఆయన ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలేంటి? కల్తీ మద్యం కేసులో A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు చెప్పిందేంటి? ఆయన రిలీజ్ చేసినటువంటి వీడియోలో జోగి రమేష్ గురించి ప్రస్తావించినటువంటి విషయాలేంటి? జనార్దన్ రావు జగన్మోహన్ రావులతో మాజీ మంత్రికున్నటువంటి సంబంధాలు కానీ పరిచయాలు కానీ ఏంటి? ఆయన జనార్దన్ చెప్పినటువంటి దాన్ని బట్టి చూస్తే ఆయన చెబితే కల్తీ మద్యం తయారీ సంబంధించిన విషయంలో మేము ముందుకు వెళ్ళామనేటువంటిది వారు చెప్తున్నటువంటి విమర్శ. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా కల్తీ మద్యం ఎపిసోడ్లో మొలకల చెరువులో మొదట ఈ అంశం బయటపడింది. ఇబ్రహీంపట్నంలో కూడా దీని మూలాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ రకంగా కల్తీ మద్యం పైన ప్రభుత్వం చర్యలు తీసుకునే ప్రక్రియలో భాగంగా దీన్ని విచారిస్తున్నటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ సంబంధించినటువంటి వ్యవహారము ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. తనని రాజకీయంగా టార్గెట్ చేసేదానికి ఈ యొక్క వ్యవహారాన్ని ఉపయోగించుకుంటున్నారు అనేది జోగి రమేష్ చెప్తున్నటువంటి వాదన. కానీ జనార్దన్ రావు రిలీజ్ చేసినటువంటి వీడియో తర్వాత ఇప్పటి వరకు జోగి రమేష్ సంబంధించిన దానిపైన ఎఫ్ఐఆర్లో ఆయన పేరు చేర్చడము లేదా ఛార్జ్షీట్లో ఆయన పేరు పెట్టడము కానీ జరగలేదు. కానీ ఈ లోపే ఈయన మాత్రం ప్రమాణాల దాకా వెళ్ళిపోయారు. సో ప్రమాణాలు చేస్తే అన్నీ ప్రమాణం తప్పు జరిగిందా లేదా ఈ కేసు విచారణ తర్వాత అనేక అంశాలు వెలుగులోకి వస్తాయి. ఆ లోపే తనపైన వస్తున్నటువంటి ఆరోపణలు తమనేదో ఇబ్బంది కలిగించబోతున్నారని చెప్పి ప్రమాణం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈయన తనకు తానుగానే ఎందుకు ప్రమాణం చేయాల్సి వచ్చింది? ప్రమాణం ఆలయాల దగ్గర దేవాలయాల దగ్గర రాజకీయంగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకునేటువంటి నాయకులు ఆలయాలను ఎందుకు ఎంచుకుంటున్నారు? ఆలయాలకు వచ్చి ప్రమాణం చేయడం ద్వారా ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు? రాజకీయ నాయకులు చెప్పేటువంటి మాటలు చేసేటువంటి హామీలు అనేక విషయాల్లో వారు ఎన్ని సందర్భాల్లో ఏ రకంగా మాట తప్పేటువంటి పరిస్థితులు ఉంటాయో అందరికీ తెలిసిందే. కాబట్టి ఆలయాలను కూడా వేదిక చేసుకోవద్దు అని చెప్పి ఇంకోవైపు భక్తులకు సంబంధించినటువంటి పాలక కమిటీలు కూడా డిమాండ్ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. ప్రస్తుతం కల్తీ మద్యం పైన ఇంతగా ఎందుకు కంగారు పడుతున్నారు జోగి రమేష్ అనేది కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో బాగా చర్చకు దారితీస్తున్నటువంటి అంశం. నిజంగా కక్ష సాధింపు వ్యవహారాలు ఈ ఎపిసోడ్లో ఉంటే జోగి రమేష్ పేరే ఎందుకు వస్తుంది? వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు నాయకులు కూడా చాలామంది ఉన్నారు. వాటి విషయంలో కాకుండా ఈయనే ఎందుకు ఇంత హడావుడి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ప్రస్తుతం మొలకల చెరువుకు సంబంధించిన నమోదైనటువంటి కేసులో ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు? ప్రస్తుతం జరుగుతున్నటువంటి విచారణ ఏంటి? ఈ విచారణలో పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి ఏదైతే జనార్దన్ రావు జగన్మోహన్ రావు చెబుతున్నదేంటి? తద్వారా ఎవరెవరు మూలాలు బయటకు వస్తున్నాయి? ఇప్పుడు బెంగళూరు దాకా ఎందుకు వెళ్ళింది? విదేశాల నుంచి కూడా ఎవరన్నా తీసుకురాబోతున్నారా? ఏం జరగబోతోంది అనేది కూడా మనం అనాలిసిస్ చేద్దాం. అయితే ఈలోపు ఇవాళ ఆయన ప్రమాణం చేశాడు కాబట్టి అసలు ఎందుకు ఈ వ్యవహారం నడుస్తుంది అనేది కూడా మనం చూడాలి. జనార్దన్ రావు గతంలో రిలీజ్ చేసినటువంటి వీడియోలో ఏం చెప్పారో ఒకసారి విందాం మనం. దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. ఏపీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను వాళ్ళ తమ్ముడు మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పనులు చల్లాలి, వాళ్ళు బ్యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి లేలో పెట్టాను సార్. నేను ఇబ్రహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయశంకర్ రెడ్డి తమ్ముడుపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. ఇప్పుడు నేను అక్కడ వైన్ షాప్లో వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు. నేను అక్కడ లోపల అతను ఉన్న పాలక సిద్ధాన్ని అతను పట్టుకొని అవన్నీ రూమ్ అద్దెకి తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్. చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి అన్ని రెడీ చేయించు, మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్, లేబుల్, క్యాప్లు అన్నీ
దాన్ని కలిపేదానికి కావాల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేశాను సార్. అది ఎప్పటికప్పుడు 1 నెల 2 నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి. రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరో లేని సమయం చూసి దాన్ని గవర్నమెంట్ మీద బుజ్జాగా నీకు ఏం కాదు, నీకు ఏమైనా ఇబ్బంది అయినా నేను చూసుకుంటాము. నేను బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానండి. ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ నుంచి తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎట్టగో ఆఫ్రికాలో డిస్టరీస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపో, నీకు దానికి కావాల్సిన అమౌంట్ 3 కోట్లుగా మేము సర్దుతాము. నువ్వు అది ఇవన్నీ ఏం చెప్పకుండా మామూలుగా ఏం తెలియనట్టుగా ఉండు, నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తూ ఉండే ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పారు సార్. అదేవిధంగా తిరుగుతూ ఉంటుంది. ఈ నెల అక్కడ కుర్రోడు కూడా వెళ్ళిపోతానంటే నేను గట్టిగా అడిగాను సార్, ఇబ్బంది అవుతుంది అని అడిగితే మొన్న సెప్టెంబర్ 20వ తారీఖు తర్వాత ప్లాన్ చేద్దాం, నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో కనుక్కో అంటే నేను కనుక్కుంటే ఆఫ్రికాలో ఉన్నానని చెప్పాడు సార్. అయితే నువ్వు కూడా ఆఫ్రికా వెళ్ళిపో, అతనితో టచ్లో ఉండు, నేను పెట్టుబడి పెడతానని చెప్పి కమిట్మెంట్ తీసుకో, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం, అమౌంట్ అంతా మీ బ్రదర్కి చేస్తాం, మీకు ఎటువంటి పరిస్థితులు ఏమీ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము. ఎట్లాగో ఇబ్బందులు పడ్డావు కదా, మీకు ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు, దాన్ని వెళ్ళిపో. అక్కడైతే నీకు అన్ని రకాలుగా ప్లస్ అయితే నీకు బాగుంటుంది. మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది, మాకు కూడా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకాలు భయపెట్టి కొంచెం డబ్బు ఆశ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను. రైట్, ఇది చాలా క్లియర్గా జనార్దన్ రావు తమ వీడియోలో ద్వారా చెప్పినటువంటి మాటలు అవి. సో జనార్దన్ రావు చాలా క్లియర్గా తనను ఏదైతే మాజీ మంత్రి జోగి రమేష్ సంప్రదించారు, సో మళ్ళీ కూడా ఈ వ్యవహారాన్ని సిద్ధం చేయమని చెప్పి ఆదేశించారు. అందులో భాగంగానే మేము ముందుకు వెళ్ళాము అని చెప్పి ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. సో అది ఆ వీడియో రూపంలో అది రిలీజ్ అయినప్పటి నుంచే అసలు మొత్తం కూడా కల్తీ మద్యం వ్యవహారం పైన ఇంకా అసలుకి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అనే విషయం పైన చాలా ఆసక్తి పెరిగింది. ఎందుకంటే తంబలపల్లి నియోజకవర్గం ములకల చెరువులో మొదట బయటపడిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి కావచ్చు, మరికొంతమంది ఉన్నారని వారి మీద పార్టీ వేటు వేసింది, చర్యలు తీసుకుంది, వారిపైన కేసు కూడా నమోదు చేసింది. ప్రస్తుతం కేసును కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. వారు విదేశాల్లో దాక్కున్నా లేదా మరో చోట ఉన్నప్పటికీ కూడా వారిపైన అయితే చర్యలు ఉంటాయని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎందుకంటే కల్తీ మద్యం సంబంధించినటువంటి అంశంలో ఇటు 2 రకాలైనటువంటి వ్యవహారం నడిపిస్తున్నారు. సో ఈ కల్తీ మద్యం సంబంధించినటువంటి రాకెట్, సో ఎప్పటి నుంచి వీళ్ళు ఇది తయారు చేస్తున్నారు, సో ఎక్కడి నుంచి స్పిరిట్ కావచ్చు ఇతర వస్తువులు తీసుకొస్తున్నారు, దీనికి ఎవరు సపోర్ట్ ఉంది, ఎవరు అండదండలతో నడుస్తున్నాయి, చేసినటువంటి కల్తీ మద్యానికి తయారీని ఎలా చేస్తున్నారు, దాన్ని ఏ రకంగా మార్కెట్లోకి తీసుకెళ్ళి తాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, తద్వారా వీరు తయారీకి అవుతున్నటువంటి ఖర్చు ఎంత, వీరికి వస్తున్నటువంటి ఆదాయం ఎంత అనేటివన్నీ అంశాలపైన ప్రభుత్వం ప్రస్తుతం కూఫీ లాగుతోంది. ఎందుకంటే దీనివల్ల ఇటు ప్రభుత్వం ఆల్రెడీ మద్యం సంబంధించినటువంటి ఏదైతే గుర్తింపు పొందినటువంటి ప్రభుత్వం ప్రభుత్వానికి అందిస్తే వారి ద్వారా షాపులకు అందుతున్నటువంటి పరిస్థితి, వాటిని ఖచ్చితంగా స్కానింగ్ చేసేదానికి కూడా అవకాశం ఇచ్చారు. ఏ బాటిల్కి సంబంధించినటువంటి అంశం పైన దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకునేదానికి కూడా లేబుల్స్ అందించినటువంటి పరిస్థితి, ఏ బెవరేజెస్ నుంచి వచ్చిందనేది చాలా క్లియర్గా మొత్తం బ్యాచ్ల వారీగా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకొచ్చింది. ఎందుకంటే దీనివల్ల ఇటు ప్రజల ఎవరైతే తాగాలనుకునేటువంటి వారు కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్లస్ కల్తీకి అరికట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈ రకంగా ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించకుండా ఉంటుంది. అట్లనే ఇక్కడ ప్రజలను కూడా దోచుకునేటువంటి కార్యక్రమం ఆగుతుంది. ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం కూడా గండిపడకుండా చర్యలు తీసుకునేదానికి వీలవుతుంది. ఈ రకంగా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలా వద్దా, చర్యలు తీసుకునేటువంటి ప్రక్రియలో దాంట్లో అద్దేపల్లి జనార్దన్ రావు ఉన్నారా, జగన్మోహన్ రావు ఉన్నారా, లేకపోతే జయచంద్రారెడ్డి ఉన్నారా, లేకపోతే మరో నాయకుడు ఉన్నాడా, లేకపోతే జోగి రమేష్ మీద ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా విచారణలో తేలాల్సినటువంటి విషయాలు. సో ప్రస్తుతం ఆ రకమైనటువంటి విచారణ కొనసాగుతోంది. ఈ లోపే
మాజీ మంత్రి జోగి రమేష్ ప్రస్తుతం ఆయన మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేయడం, లేకపోతే ఆయన నేను సచ్చీలుండని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయడం, లేకపోతే ఈ రకంగా ప్రస్తుతం వచ్చి ప్రమాణాలు చేసేటువంటి కార్యక్రమం. సో ఆలయాల వద్దకు వచ్చి రాజకీయపరమైనటువంటి అంశాలు, ఆరోపణలు, లేకపోతే ఇంకొక అంశాలకు సంబంధించిన విషయాలపైన ప్రమాణాలు చేస్తున్నారు. ప్రస్తుతం కల్తీ మద్యం కేసు వేగం పుంజుకుంటున్నటువంటి వేళ ఈ వ్యవహారానికి దిగారు. సో ఇక్కడ మనం 2 అంశాలని డిస్కస్ చేద్దాం. ఒకటి, ఈ ప్రమాణం ఎందుకు చేయాల్సి వచ్చింది, ప్రమాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏంది, ఎందుకు ఇంతలా ఈయన కంగారు పడుతున్నారు అనేది ఒకటైతే, ప్రస్తుతం విచారణలో ఎలాంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి, అనేక అంశాలు బయటకు వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే కల్తీ మద్యం సంబంధించినటువంటి రూట్స్ అంతా బయటకు వస్తున్నాయి. ఎవరెవరు స్పిరిట్ అందించారో కొత్త పేర్లు వస్తున్నాయి, కొత్త వారిని పట్టుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఎందుకంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు లేకపోతే 100 కోట్ల రూపాయలు దీని ద్వారా పోగు చేశారు అనేటువంటి విషయాలు కూడా వెలుగు చూసే అవకాశం ఉంటుంది. సో ఈ లోపే ఇది ఎందుకు జరుగుతోంది, సో 2 అంశాల మీద కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు విజయవాడ నుంచి ఈ వ్యవహారాలన్నింటినీ ఫాలోఅప్ చేస్తున్న ప్రసాద్